వాటర్ లైన్ లేదు కదా. ధనవంతుడు వీడియోకి మేము పేదలకు సార్ మీరు ఉన్నప్పుడు మాకు మార్గాలకు మట్టి నాటం సార్ ఇక్కడ ఇల్లు కట్టించిస్తే ఆడ ఇల్లు కడితే డాంబర్ రోడ్ వేపిస్తే మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తే కరెంట్ లైన్లు ఇప్పిస్తే వాటర్ లైన్ ఇప్పిస్తే కాయలు కట్టుకున్నాం కమిటీలు కూడా ఇస్తాం కదా. ఇంత మోసం చేస్తారని మాకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది బయట మీద అట్లా పడేసి మొత్తుకుంటున్నాం సార్. కూల్ పక్కుండా అని చెయ్యి బట్టి ఇట్లా గుంజేస్తే రేపు గుచ్చుకొని చెయ్యి కట్ అవుతుంది అన్నేలంగా. అరే బాబు, ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళ ఇల్లు మీకు కూడా పాపం తగులుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు, మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు నేను చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు వస్తాయి, పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యత. ఇంట్లో ఇప్పుడు మేము 4000 ఇల్లు కట్టించి ఇచ్చినాం. మీరు కట్టియలేదు, కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకేమని లేదు, మేము కట్టియకపోయినా కట్టుకోలేని కామున్నాం. ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి. కక్కిపిద్దాం అంతోనా. ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటా కూడా మేము దానికి ఒప్పుకోం. పేదోళ్ళతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం. ఇక్కడ మా పేర్లు ఎవరైనా చెప్తే కూడా ఇనక్కడ ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి, మీ పట్టాలు మీకు ఇప్పిస్తాం. మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం. మీకు 200 పెన్షన్ 2000 చేస్తే నమ్మపోతుంది. 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేస్తే నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెట్టి బాత్రూమ్ అయినా మేము పేదల ప్రభుత్వం మాది. పేదల గురించి మేము ఉంటాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు మేము ఉంటాం. నీకేనమ్మా, నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి. డిమాండ్ కరెంట్ ఉండే మా ఇంటికి కరెంట్ షాక్ వస్తుందని తీసి మన మీ ఇళ్లకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీ ఇళ్లకు ఇల్లు కట్టించేయాలి. వేరే ఇండ్లు అందరూ కూలిపోయినోళ్ళు ధైర్యంతో ఉండండి. కూలిపోయిన వాళ్ళు ఇంటి పక్కల కొంత రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి, పక్కపక్కల ఇచ్చి కాపాడుకోండి. ఇక్కడ నేను కమిటీ హాల్ కూడా కట్టించిన. ఎందుకు మీరు చిన్న చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది. కమిటీ హాల్ కూడా కట్టించిన. మీ గురించి నీళ్ళు ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన, మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన. వాళ్ళకు ఇల్లు కట్టించినాం. మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇళ్లతో పాటు కట్టించినాం. మీకు పట్టలు ఇస్తే మీరు కూలినా చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇలా బిక్కు బిక్కుని బడుకు వచ్చి వస్తుంది. మేము మాట్లాడతాము. ఇగోమా, పేదోళ్ళ ఉసురుట్టిగా పోదు. ఇలా పేదోళ్ళని కళ్ళని నీళ్ళు పెట్టించింది కదా, కళ్ళని పెట్టించిన వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు బాగుపడరు. పట్టాలు ఒకవేళ పట్టాలు కాకపోతే కొత్త పట్టాలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి. గరీబోళ్ళ కదా. కోటీశ్వరుడా, ఏమైనా కోటీశ్వరుడు అంటే ఉంచుకోండి. మీ కొరకు నేను నిరాకరించడానికి సిద్ధం. మీ గురించి వాళ్ళు ఎన్నిసార్లు కొడతారు, కూలగొట్టండి. ఇప్పుడు కట్టుకొని ఏం చేయండి, మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి. చెప్పండి, ఇగో మా ఇల్లు ఇట్లుండే, ఇల్లు నుంచి వీళ్ళు వచ్చి మాకు ఇంత పరిస్థితి తెచ్చిందని చెప్పండి. గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం. గవర్నమెంట్ దృష్టి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదేం ప్రభుత్వం ఇది, ఇదేనా? ఈ కోట్లేసి గవర్నమెంట్ ఇస్తే పేదలు గుంజని ఇచ్చింది అని చెప్పి అడుగుదాము. వినకపోతే రాబోయే ప్రభుత్వం మాదే, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం మేము వస్తాం. మీకు బాగా ఇక్కడ మంచి ఇల్లు కట్టించి మీకు మళ్ళీ ఇట్లా ముట్టుకోకుండా చేస్తామండి. సార్ ఆటో మీద ఆటో మీద ఆటో అంతా దుఃఖమైంది నాకు. ఆటోలోనే
200 పెన్షన్ 2000 చేస్తుంది, 500 వికలాంగులది 4000 చేస్తుంది, రోడ్లు వేస్తుంది, ఇంటికి నల్ల ఇస్తుంది. మమ్మల్ని నమ్మపోతుంది కాంగ్రెస్ అంటే కుంపలు కాంగ్రెస్ అంటే కుంపలు వీళ్ళు ఏడబడుకోవాలి చెప్పు, రాత్రి ఇప్పుడు ఏడబడుకోవాలి. ఇగో అమ్మా ఆ మూలకు చిన్న కాగితం కప్పుకొని ఉన్నాను కానీ నేనే ఉన్నది మాట్లాడుతూ మీకు పట్టలు పడేలా చూస్తాను. చూసి వాళ్ళు వచ్చి చూసిండ్రా లేకపోతే బిడ్డ వాళ్ళు పడగొడతాం, ఏదైనా ఒకటి పడగొడతాం అంటున్నారు. వాళ్ళు పెళ్లికి పోయిండ్రు సార్, ఇప్పుడు 10 నిమిషాలు వస్తారంటే కూడా లేదు. కనీసం పాత ఇల్లు సార్, ఈ ట్యాక్సీ కడుతుంది, ఇంటి ట్యాక్సీ కడుతున్నాం అంటే కూడా వెళ్ళినాం సార్. అది కూడా మేము వస్తున్నాం 10 నిమిషాలు ఉంటే కూడా భయపడము. చెప్తా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే మంచి గట్టించి ఇస్తారు. కొంచెం తరగతి లోపల కూర్చో పండుగలు సామాన్లు సిలిండర్లు మొత్తం అన్నీ ఇంతకు ముందు కూడా మీ కట్టుకున్నాము, ఎన్ని బాధలు అది కట్టుకున్నామన్నా. ఆడపిల్ల బాధపడుతుందని అందరూ కూర్చుండ్రు, కన్న బాధలు పడి కట్టుకున్నాము. నేనే చదువులమన్నా, మేము చదువుకోలేదు, కన్న కూలి పోతాము, కన్న దేశాలు తిరుగుతామన్నా. కట్టుకుంటే పని చేసుకుంటున్నాం. సిలిండర్ పగిలిపోయింది, అబ్బా సిలిండర్ తీసుకుంటా, సామాన్లు తీసుకుంటా అంటే కూడా ఇన్నలేదు, నాకే ఉంటుంది. సామాన్లు తీసుకుంటా కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్, అసలు ఇద్దరిని గమనిస్తలేరు. మంచాలు కూడా ఇంకోటి కరెంట్ లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ వచ్చేది మొత్తం కరెంట్ కట్ చేసి మెల్లగా జరగండి. అమ్మ అట్లా అమ్మ ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది, ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు వేసినాము, లైట్లు ఇచ్చినాము, సీసీ రోడ్ వేసినాము, ఇగో రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది, ఇంత దౌర్జన్యం ఇగోమ్మా. నువ్వు భయపడకు, ఈ నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, మీకేం వేరే లేదు కదా, మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి, లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. కూలి చేసుకుంటున్నా, ఆడ జీతం ఉన్నా, వీళ్ళు కట్టుకున్నందుకు కట్టలేకపోతున్నాం. 16,000 జీతం, జీతం ఉన్నాం. శంషాబాద్ పట్టణం అయింది ఫామ్ హౌస్ కాడ. చెప్తే కూడా వినకుండా ఉదయం సార్ ఉంది అని చూపిస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్.
పట్ట ఎక్కడిది నీకు ఎట్లుండొచ్చింది ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. సార్ చెల్లపోతే మీరు పట్ట ఇయ్యండి అని చెప్పండి, పేదోళ్ళే కదమ్మా. లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్ట ఇయ్యండి, మీ ఫోటోలు పెట్టియండి. జనాలు లేరని కూలిపోతారా సార్ కింద పాపంగా పూల చెట్లు అన్ని చెట్లు బాండి కూడా అదేనా? అనాథ పిల్లలు ఎలా కొట్టరు అక్కడ? ఆటో రే ఆటో మళ్ళా కట్టి ఇగో ఎవరు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ కానీ ఉండండి. ఆడనే చిన్న రూమ్ కడకలు కట్టుకుని ఉండండి. వాళ్ళు వాళ్ళ పైసలతో కట్టిపోతే మళ్ళీ మేము వస్తారు, మేము కట్టిస్తాం. మీరు పని కాకండి, ఉండండి. మంచం పెద్ద మంచం కార్లు కూడా ఉన్నాయి. మంచం కిందనే ఉంది. ఇంత దౌర్జన్యము కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసి చూడండి. మేము నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి లోన్లు ఇచ్చి 2000 పెన్షన్ చేసి మీరు అందరూ మీ వాళ్ళు ఎవరు తెలియదా సార్ మేము ఇన్ని రోజుల నుంచి చిక్కలు మళ్ళీ వార్నింగ్ ఇచ్చి సార్ పొద్దుగాలు వచ్చి మళ్ళీ శనివారం వస్తామని చెప్తుంది సార్. భయం అవుతుంది సార్. మనుషులు ఉంటే కూడా వాళ్ళు కలకరిస్తలేరు సార్. పిల్లలను పెట్టుకున్న వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చిపోతున్నాయి సార్. కాల్ చేయండి, శనివారం వచ్చి కూలిపోతాము. మనుషులు లేకుంటే సర్వే చేసి కూలిపోతామని చెప్తున్నారు సార్. ఒరిజినల్ ఉన్నా కూడా కూలిపోతాం అని చెప్తున్నారు సార్. ఈ రోజు పండ్ల కోటలం కూడా ఇంటికనే ఉన్నాం సార్. రాత్రి 3 గంటలకు వెళ్ళి నిద్ర లేదు, ఏం లేదు, అట్లే ఉన్నాం సార్. ఇంట్లో కన్నా ఉన్నాం సార్. రాత్రి తెల్లారి బండ్లు తిప్పండి ఐడియా దాగలేదు.
వీళ్ళు పడుకోవాలి అంటే ఇలా ఏడ వండుకోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి. ఏం భయపడట్లేమ్మా, భయపడట్లేమంటే చేస్తాం. 4,000 చేస్తే వాళ్ళేమో ఇల్లు కూడా అదేంటంటే కూడా నాడు కూడా ఇట్లా ఇక వాళ్ళు వెనక జరుగు లేదు, మంచిగా చూసిండు, లైన్ ఇచ్చేది నీళ్ళు చేసి ఆ ఇల్లు నాటుతారు. వాళ్ళని అందరినీ పెట్టుకుని మీరు రారు, ఎవరు రారు. మీ తరఫున నేను నిరాశ కూలిపోతారు సార్. ఆ ప్రభుత్వం మాత్రం పాపం దగ్గర కూలిపోతుంది, వికలంగా అవసరం కదా. నెక్స్ట్ ప్రభుత్వం ఈయన మాట్లాడుతూ తీసుకోవడం ఏం భయపడ. ఈయన బొజ్జా నాయక్, వికలాంగుడు, భార్య పేరు బామిని, ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికో కళ్ళు కనపడదు, ఈమె బిడ్డ 2 కళ్ళు కనపడవు. ఈమె చూడండి ఇంత కనికరాలు, ఇద్దరు 2 కళ్ళు కనపడవు. ఈమె ఈ బాబు ఏం పేరు బాబు? గణేష్. వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్, ఈయనకు కూడా 2 కళ్ళు కనపడవు. వీళ్ళ అక్క ఏం పేరు? శ్రీవాణి. ఈమె కూడా 2 కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలమణి. ఈమె హ్యాండిక్యాప్డ్. అమ్మా అనిత. చూడండి దగ్గర 2 కళ్ళు కనపడవు. చూడండి ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు, గవర్నమెంట్ నల్లలు ఇచ్చడం, కరెంట్ ఇచ్చడం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు. ఈమె బిడ్డ. కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా 100కు 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉండేటువంటి ఈ కాలనీల అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్ లో, జూబ్లీస్ లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత అన్యాయమా? అసలు కనికరం ఎట్లా రాలేదు? వీళ్ళని చూస్తే ఏడుపెట్టుకు రాలేదు. వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్న పిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా. ఈమె 2 బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే, 3,000 రూపాయల పెన్షన్ వస్తే 6,000 రూపాయల్లో 3,000 రూపాయల చిట్టేసి 3,000 రూపాయల ఆ వికలాంగుల పెన్షన్, ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది, రూమ్ వేసుకున్నా అని చెప్తుంది. మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం, మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది ఏం కక్షలు సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా? ఎక్కడ ఇదంతా ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నారు, ఒక్క రూము. ఇది నిన్న మొన్న వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా. ఇక్కడ కట్టించి ఇందిరమ్మ పేరు పెట్టండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, అడిషనల్ గా డబ్బులు ఇవ్వండి.
వీళ్ళందరినీ కూడా గృహలక్ష్మిలో కూడా అప్లై చేసుకోండి, ఇప్పిస్తామని చెప్పినాం మేము. కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ల నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎల్లగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని ఏంది ఇది? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాము, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాము, ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది. మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఉన్నాయా, పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి, వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి. మరి పట్టా పేపర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నారు అడుగుతా ఉన్నాం. మళ్ళీ చూడండి, ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు. వికలాంగులు ఉన్నటువంటి, బ్లైండ్లు ఉన్నటువంటి కాళ్ళ మీద అర్ధరాత్రి దాడి చేసి కూలగొట్టడం అనేది అమానుషం. ఇది అందులో చాలా మంది కూడా ఎస్టీలే ఉన్నారు, దళితులే ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకు మొత్తం లేబరే ఉన్నారు. వీళ్ళకు ఇమ్మీడియట్ గా రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి, తిండి ఏర్పాటు చేయాలి. మళ్ళా ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇక్కడే కట్టించేయండి, ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి. పేదవాళ్ళ పైన చేయడం అనేది ఉన్న ప్లేస్, వాళ్ళ ప్లేస్ వాళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి. ఏదున్నా కూడా పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది, పేదవాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది, వాళ్ళు ఎవరు అడగరు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది. దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించరండి. అటువంటిది ఇది జనరల్గా ఏదైనా కంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కూలగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చెప్పుకోరు, ఎవరు ప్రాణం పోతుంది, దానికి ఎవరు బలవుతారు చెప్పండి. మీడియా మిత్రులు కూడా దయచేసి గమనించారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంతమంది చిన్న పిల్లలు, ఇప్పుడు ఈమె కూడా ఎక్కడ పోయి పడుకుంటా చెప్పి, ఈయన బిడ్డ ఎక్కడ పోయి పడుకుంటా చెప్పు, రాత్రిపూట ఎక్కడ పోయి పడుకుంటా చెప్పండి. ఇంత కనికరం లేకుండా కూర్చోడం ఏంది? ఇంత కనికరం లేకుండా పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు కట్టిన ఇండ్ల మీద దాడి చేసి కూలగొట్టడం అనేది చాలా తప్పది. మరి కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వెంటనే వీళ్లకు న్యాయం చేయాలా. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకున్నట్లయితుంది గ్యారెంటీగా. మీరు చేయకపోయినా మీరు ఏం భయపడకండి అమ్మా, మీరు భయపడకండి. నేను మాటిస్తున్నా మీరు ఉండాలని మేము లైన్లు వేసినాం, వాటర్ లైన్లు వేసినాం. ఎవరైనా వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు, దొంగ పట్టాలు ఉంటే అమ్మిన మీద కేసులు పెట్టండి. వీళ్ళ పట్టాలు, వీళ్ళతో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. పేదలతో డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పించడం మీద పెట్టండి, పేదోళ్ళని మోసం చేయడం పెట్టండి. ఏ పార్టీలో పెట్టండి, ఈ పార్టీ మా పార్టీ మీ పార్టీ అని కాదు. ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి దయచేసి. వాళ్ళకి ఇమ్మీడియట్ పునరావాసం చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి. ఇది ఇంత దారుణంగా ఎప్పుడు జరగలే, మేము కూడా ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఇట్లా ఈ మహబూబ్ నగర్ లో పోయి వికలాంగులు, బ్లైండ్ల పైన దౌర్జన్యం చేయడం అనేది అధికారులు కూడా చేసింది. అంటే మోసం హామీలతో మోసపోయింది, మోసం హామీ చెప్తే మోసపోయింది జరిగింది. మీరు భయపడకండి. ఇక్కడేనమ్మా, ఎవరైతే ఇల్లు ఉంటుందో మిగతా పక్కన ఇంట్లో ఆ ఇంట్లో పంట పెట్టుకోండి, పక్కన ఆయన పెట్టుకోండి. 2 రోజులు ఎవరిలో వాళ్ళు ఉండండి, మేము మాట్లాడతాం. ఎవరు ఇంటి దగ్గర చిన్న ఏదో తీసుకొని ఉండండి. కలెక్టర్ గారితో మాట్లాడతాం, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం, మేము సిఎస్ గారితో కూడా మాట్లాడతాం. ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో 2 రూమ్లు వేసుకొని బతుకుతున్నారు. మళ్ళా కూలగొట్టడంలా
ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టిందో ఖచ్చితంగా వాళ్ళకు పాపం తగులుతుంది. పేదల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. దీనిలో కారకులైన ఊర్లలో చిన్న చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపి భగవంతుడే వీళ్ళకు చూడు ఎంత దుర్మార్గమో. ఆగమ్మా కాదు, వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్ తోన దాచిపెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే, వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్లను కూల్చేస్తే కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీల మీద నా ప్రతాపము, వికలాంగుల మీదనా? ఇగో మీరు భయపడకండి, భగవంతుడు అంటూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళ ఇల్లు కూల్చలేదు, మేము సాయం చేసినాం. ఇక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూలకొట్టడానికి ఎవరు ప్రోద్బలం చేసిండ్రో భగవంతుడు శిక్షిస్తాడు. ఒకటి మళ్ళీ మేము వస్తాం, 100కు 100% మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి, ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దళితుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. వాళ్ళకి యాజ్టీజ్గా మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పచెప్పాలా. లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది. మీరు కట్టియకపోతే మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ మేము వస్తాం, 100% మేము కట్టిస్తాం. దీనికి కారకులైన వాళ్ళ మీద కూడా ఎవరైతే అధికారులు అత్యుత్సాహంతో చేసిండ్రో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది పేదల గురించి. పట్టాలు లేవు అనుకుందాం, 2 3 అనుకో, లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. అసలు అందరికి పట్టాలే ఉంటాయి కదా. మీరు వెరిఫై చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా అర్ధరాత్రి 100ల మంది వచ్చి పోలీస్ సిబ్బందితో ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా 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 కూల్చేస్తే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. వర్షాకాలం నేను కూర్చొని గిట్లా మాకు దారి లేదు సార్. మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి మేము చెప్తున్నాము, వీళ్ళకి పునరావాసం కలిగించండి. జనరల్ గా పేదోళ్ళు గుడిసెల దగ్గర వర్షాలు పడ్డాయంటే తీసుకుపోయి పంచాలు పెట్టి భోజనం చేపిస్తాం, తిండి పెడతారు, బట్టలు ఇస్తారు. కానీ గీల పైన నీవు అనుకుంటున్నా మీకు అర్థమైతే లేదు. గ్రాండ్ బాబు పట్టాలు 2001లో ఇచ్చిండ్రు. ఇటు పట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు వచ్చి గాని అధికారి వచ్చి గాని ఇట్లా ఇయ్య కూడా వాళ్ళలేదు. అలాంటి సందర్భాన ఇప్పుడు వచ్చి 8 నెలలు కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటని, ఈ దాని పుణ్యం అంటని చెప్పి రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటని చెప్పి సంతోషపడ్డాం. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేద సాధనకుండా వికలాంగులంటను కూడా చూడకుండా 500 మంది పోలీసు వాళ్ళని అర్ధరాత్రి రప్పించి ఇండ్లకి బయటికి వెళ్లకుండా వాళ్ళని ఇండ్లకి దొబ్బి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది. ఆ మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, తప్పకుండా అది కూలిపోతుంది అనేది. చూడండి, ఈ పాప చూడండి, ఈ పాపం తీసుకురాదు అంతే. వీళ్ళని చూసి కనికరం రాలేదా? వీళ్ళని గుడ్డి వాళ్ళని చూడు, ఈ కాలు చూడు, ఈయన ఇల్లు కూడా కొడతారా? ఇగో చూడు, ఇట్లాంటి కాళ్ళు ఉన్నాయని ఇల్లు కూడా కొడతారా? ఇంత అన్యాయం. చూడు, అవి ఏమన్నా కాళ్ళు చెప్పు బాబు, ఆ కాళ్ళల్లో ఎట్లా ఆయన ఇల్లు కట్టుకున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు సార్. మొత్తం ఈ కరెంట్ తెచ్చింది టీఆర్ఎస్, ఈ నల్లాలు ఇచ్చింది టీఆర్ఎస్,
ఈ రోడ్లు శాంక్షన్ చేసింది టీఆర్ఎస్. వేసిన రోడ్లు చేయకుండా వచ్చి 8 నెలలు కాలేదు, 8 మాసాలు కాలేదు. ఈ కాలు ఇట్లా ఉన్నటువంటి ఇది చూడండి, ఈయన ఇల్లు పడితే ఏమన్నా దారి మేము కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నీ పేరు? నా పేరు బొజ్జు నాయక్ సార్. బొజ్జు నాయక్. ఇట్లా సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, కొనుక్కునే దుప్పట్లు అన్ని సామాన్ కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్ ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కుల్లగొట్టాలి కదా. మాకు 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఎట్లా గుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్స్ కూడా కట్టినాం. మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థం అయితే లేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే ఇది పద్ధతి కాదు. ఈమె కూడా హ్యాండిక్యాప్, బ్లైండ్. ఇద్దరు బిడ్డ కూడా బ్లైండ్. బిడ్డ ఏడుంది? కట్టుకొని ఇల్లు పింఛింది నా బిడ్డవి. ఒకరు ఇంటికి వేసుకుని ఒకరు మీ ఇద్దరమ్మ కట్టుకొని ఉండింటికి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొడితే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము అట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు చిన్నజీరో స్వామి మందిరాల బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా మగవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు, నేను నా బిడ్డ ఇక్కడనే ఉండం సార్. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి అన్నం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి? కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉందము, ఏడు ఉంది. మీ నైట్ ఏడు ఉన్నా భయం ఉంది సార్.